హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ చూడండి, వీళ్ళు చాలా మంది అన్న మాకు మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్ గురించి కొంచెం అప్డేట్, అసలు ఏం జరిగింది అండ్ మొత్తం వరల్డ్ ఇదే టాక్ ఉందన్నమాట. సో దీని గురించి మాకు కొంచెం క్లియర్గా అప్డేట్ ఇయ్యి, అసలు మ్యాచ్ గురించి ఏమైనా మాట్లాడని వీళ్ళు చాలా మంది కామెంట్ చేసినారు. వీళ్ళు చాలా మంది అడిగినారు. సో అందుకే నేను ఈ మ్యాచ్ కవర్ చేయబోతున్నాను అనమాట. అంటే వీళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఏం మాట్లాడాలి అంటే ఇప్పుడు మొత్తం లోకం ఏం మాట్లాడుతుంది అంటే మన మైక్ టైసన్ ఓడిపోయినారన్నమాట. ఒక లెజెండ్, ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓడిపోయినారు. సో చాలా మంది బాధపడుతున్నారు. సో అది మాట్లాడాలా లేదంటే రియల్ మాట్లాడదామా? ఏమైనా రియల్ మాట్లాడదామా? ఎందుకంటే సోషల్ మీడియాలో రెండు సైడ్స్ ఉన్నాయన్నమాట. ఒక సైడ్ ఏంటంటే మన మైక్ టైసన్ చాలా జబర్దస్త్ ఫైట్ చేసి చాలా ఎక్కువ ఏజ్ అయిపోయింది, బట్ అయినా కొంచెం బాగా టక్కర్ ఇచ్చిండు మన జేక్ పాల్కి. అండ్ మన మైక్ టైసన్ ఓడిపోయిండు, కానీ పర్లేదు ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు ఏజ్ అయిపోయింది కదా అని కొంతమంది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు వాట్సాప్లో స్టేటస్ అంతా పెడుతున్నారు, చాలామంది కొంచెం బాధ చూపిస్తున్నారు. బట్ సోషల్ మీడియాలో ఇంకో సైడ్ నడుస్తుంది అనమాట. అండ్ ఇంకో సైడ్ ఏంటంటే ఈ మ్యాచ్ ఒక ఫేక్ మ్యాచ్ ఉండనమాట. అంటే ఇప్పుడు మన మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్ అంటే ఓపెన్లీ చెప్పాలంటే మన డబ్ల్యూడబ్ల్యూ లాంగ్వేజ్ చెప్పాలంటే ఈ మ్యాచ్ ఒక బిగ్ మనీ మ్యాచ్ ఉండే. అంటే మీకు అర్థమవుతుందా? అంటే మ్యాచ్ ఓన్లీ మనీ కోసం, డబ్బుల కోసం ఉండేనమాట. అంటే ఈ మ్యాచ్ వల్ల మన మైక్ టైసన్కి ఎన్నో $1 మిలియన్ వచ్చినాయంట. కొంతమంది ఏమంటున్నారంటే నియర్లీ ఒక 20 మిలియన్ ప్లస్ వచ్చినాయంట మన మైక్ టైసన్. మేబీ ఎందుకంటే ఇంకా ఎక్కువ రావచ్చు, బట్ మినిమమ్ $20 మిలియన్ వచ్చినాయంట. ఇక మీరే లెక్క చేసుకో, మన ఇండియన్ రూపీస్లో చాలా అంటే నియర్లీ ఒక 200 కోట్ల రూపాయల దాకా అవుతాయి అనమాట. మేబీ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, మీరు లెక్క చేసుకోండి. బట్ మజాక్ కాదనమాట, $20 మిలియన్ అంటే. సో ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి బాస్. అంటే ఇది ఓపెన్ చెప్పాలంటే బిగ్ మనీ మ్యాచ్ ఉండే. వీళ్ళు చాలా మంది అడిగినారు. అండ్ ఎవరెవరు మైక్ టైసన్ కొన్ని పాత మ్యాచెస్ చూసినారో వాళ్ళకి తెలుసు అన్నమాట ఈ మ్యాచ్లో ఎంత స్లో ఉండే అనమాట మన మైక్ టైసన్. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ టైంలో కొంచెం ఇంజూర్డ్ అయిపోయింది అనమాట మన మైక్ టైసన్. రీసెంట్లీ ఏమో చెప్పినారంటే జూన్ మంత్లో అంట ఆల్మోస్ట్ చనిపోతుండే అంట మన మైక్ టైసన్. అంత పరిస్థితి మొత్తం బ్యాడ్ అయిపోయింది. బట్ అయినా వచ్చి ఫైట్ చేసిన అదివే గ్రేట్. బట్ ఈ మ్యాచ్ చూసిన వాళ్ళు క్లియర్లీ అర్థమైపోయింది అనమాట. చాలా మంది అయితే టీవీలే పాలో కొట్టేసినారు, ఆ లెవెల్లో కోపం వచ్చి అనమాట. అండ్ జేక్ పాల్ అయితే చాలా అంటే ఇప్పుడు ఈ మ్యాచ్కి నియర్లీ ఒక 2 సంవత్సరాల నుంచి చాలా హైప్ చేసినారు. అండ్ ఆఖరికి మ్యాచ్ ఏ టైం జరిగింది అందరూ చూస్తారనమాట. సో నేనైతే సోషల్ మీడియా ఇప్పుడు ఏం నడుస్తుందో, టాక్ ఏం వస్తుందో మొత్తం క్లియర్ కట్గా చెప్పేసాం. వీళ్ళు చాలా మంది అడిగినారే క్లియర్ కట్గా చెప్పినా అనమాట. మీరే కావాలంటే సెర్చ్ చేసుకోండి, అంటే మీకు తెలిసిపోతారనమాట. ఈ మ్యాచ్ ఓపెన్లీ చెప్పాలంటే జస్ట్ ఒక డబ్బుల కోసం ఉండేనమాట. చాలా హైప్ చేసినారు కావాలని. అంటే ఒక లెజెండ్ సూపర్ స్టార్ అంటే మన మైక్ టైసన్ ఫైట్ చేయబోతుంటే అది ఆటోమేటిక్గా చాలా హైప్ అయిపోయింది, చాలా జరిగింది. అండ్ ఇంకోటి మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అంటే మన లోగన్ పాల్ అక్కడ ఉండే అనమాట. ఎందుకంటే మన జేక్ పాల్ బ్రదర్ కాబట్టి అక్కడ ఉండే. అండ్ మన మైక్ టైసన్ ఏమని చెప్పినారంటే నెక్స్ట్ ఇయర్ నేను లోగన్ పాల్తో ఫైట్ చేస్తా అని చెప్పినప్పుడు లోగన్ పాల్ అయితే లిమిట్స్ క్రాస్ చేసి పడేసింది మనడు. లోగన్ పాల్ డైరెక్ట్గా మన మైక్ టైసన్కి ఏమని చెప్పినాడు, నేనైతే నీకు చంపేస్తా అని చెప్పినాడు అనమాట. సో చాలా ఎక్కువైపోతుంది, చాలా జరుగుతుంది. సో ఇప్పుడు మరీ డబ్బుల కోసం మన వాళ్ళు ఇట్లా చేయొద్దు అనమాట. అంటే మన మైక్ టైసన్గా ఏదో ఒక ఫైట్ చేసింది, ఇక అయిపోయింది, ఇక మళ్ళీ ఫైట్ చేయదు. ఒకవేళ ఫైట్ చేసినాక నెక్స్ట్ టైం ఇట్లా ఉండదన్నమాట, నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న వచ్చిన బచ్చగాలు ఏమని అనుకోండి, మైక్ టైసన్ ముందు అందరూ బచ్చగాలి. సో నిన్న మొన్న వచ్చిన బచ్చగాలు చంపేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు మన మైక్ టైసన్. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు, అసలు అవసరం? ఇక మీరే ఆలోచించండి. మీరు ఒకవేళ మైక్ టైసన్ ఫ్యాన్స్ అయితే మీరే ఆలోచించి కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, మన మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్ మన నెట్ఫ్లిక్స్ పైన లైవ్ స్ట్రీమ్ అయింది కదా. సో నెట్ఫ్లిక్స్ పైన వచ్చినప్పుడు ఏమైందంటే చాలా తమాషా జరిగినాయి అన్నమాట. అంటే చాలా బఫరింగ్ అయింది, మొత్తం ల్యాగ్ అవుతుంటే చాలా జరిగినాయి. సో ఫ్యాన్స్ అందరూ ఎస్పెషల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అందరూ ఇంతకుముందు చాలా హ్యాపీ ఉండే. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి పండుగ అంటే మనకి చాలా బ్లడ్ మ్యాచెస్ చాలా క్రాక్ అయిపోతుంది ఇక మన డబ్ల్యూడబ్ల్యూ రా అని చాలా మంది హ్యాపీ అయిపోయినారు. సో ఎవరెవరు హ్యాపీ అయిపోయినారో వాళ్ళందరూ నిన్న నెట్ఫ్లిక్స్ పైన మన మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్ చూడంగా, అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు మధ్యలో మొత్తం బఫరింగ్ ల్యాగ్ అంటే చాలా జరిగింది కదా. సో ఇదంతా చూసి ఇక డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి ఒక టెన్షన్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు జనవరి నుంచి ఇక మన రా లైవ్ వస్తుందన్నమాట నెట్ఫ్లిక్స్ పైన. అంటే వాళ్ళ కంట్రీలో, అంటే మన కంట్రీలో అయితే మన సేమ్ ఛానల్స్ వస్తుందన్నమాట రా. అంటే ఇప్పుడు మనకి మనం ఏ ఛానల్స్లో మన డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నామో అదే ఛానల్ వస్తుందన్నమాట. బట్ వాళ్ళ కంట్రీలో రా ఏంటంటే నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది జనవరి నుంచి. అండ్ ఇప్పుడు మన
రా లైవ్ వస్తాయన్నమాట నెట్ఫ్లిక్స్ పైన జనవరి నుంచి. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు రా లైవ్ వచ్చినప్పుడు అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి ఎంతో అంటే చాలా మిలియన్స్ మంది చూస్తారన్నమాట. అంటే నిన్న జరిగిన మ్యాచ్ మన లెజెండ్ మన మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్కి ఎంతో మిలియన్స్ అంటే మిలియన్స్ పీపుల్ లైవ్ చూసినారన్నమాట. బట్ డబ్ల్యూడబ్ల్యూకి ఇవి అంటే ఎంతో అంత మిలియన్ అంటే కంపల్సరీ అంటే మిలియన్ నెంబర్ క్రాస్ అవుతాయి అన్నమాట. మిలియన్స్ పీపుల్ చూస్తారు మన డబ్ల్యూడబ్ల్యూ రాకి. సో ఇప్పుడు నిన్న జరిగినట్టు ఒకవేళ రా ఎవ్రీ వీక్ వచ్చినప్పుడు అదే బఫరింగ్ అదే లాగ్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా రా బాబు అని చాలా మంది ఫ్యాన్స్ నెట్ఫ్లిక్స్కి నిన్న చాలా తిట్టినారన్నమాట. నెట్ఫ్లిక్స్ యాప్ చాలా జబర్దస్త్ యాప్ అది ఓపెన్ చెప్పాలంటే. బట్ నిన్న మొత్తము చాలా అంటే చాలా తిట్లు పడ్డాయి అన్నమాట. ఎందుకంటే ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చాలా అంటే చాలా తమాషా మొత్తం బఫరింగ్ జరిగింది. సో ఇప్పుడు ఎవరెవరు నెట్ఫ్లిక్స్ పైన చూస్తున్నప్పుడు అంటే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఫైనలీ మన మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ ఇప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో ఫైనలీ రిటర్న్ చేసినారు. ఎస్ వీడొచ్చి మీ స్క్రీన్ పైన మన బ్రాన్ స్ట్రోమన్ రీసెంట్లీ స్పాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక డార్క్ మ్యాచ్లో ఫైట్ చేసినారన్నమాట. అండ్ బ్రాన్ స్ట్రోమన్ మొత్తం 6 వారాల తర్వాత అంటే ఇంజరీ వల్ల కనిపించలేదు, 6 వారాలు కనిపించలేదు. బట్ ఇప్పుడు ఫైనలీ ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేసినారు, ఒక డార్క్ మ్యాచ్లో కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ స్లోలీ మన ఆన్ టీవీ స్టోరీ లైన్లో యాడ్ అయిపోతారు. అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో చాలా జబర్దస్త్ ఫీడ్ జరిగింది. బట్ అప్పుడు ఏమైందంటే మన బ్రాన్ స్ట్రోమన్ ఇంజూర్డ్ అయిపోయినారనే ఈ ఫీడ్ కొంచెం ఆగింది. బట్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఫీడ్ ఉందన్నమాట. మన బ్రాన్సన్ రీడ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ బిజీ ఉన్నారు. ఇప్పుడు మన వార్ గేమ్స్లో యాడ్ అయిపోయినారు. సో ప్రెసెంట్ కొంచెం టైం కోసం మేబీ సైడ్ లైన్లో ఉండొచ్చు మన బ్రాన్ స్ట్రోమన్. బట్ బ్రాన్ స్ట్రోమన్ ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు ఆన్ టీవీలో కనిపించగానే మళ్ళీ ఒకసారి మన బిగ్ బ్రాన్సన్ రీడ్తోనే ఫ్యూడ్లో కనిపిస్తారు మన మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్. అండ్ ఇప్పుడు మీరేమంటే మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చినప్పుడు మన బిగ్ బ్రాన్సన్ రీడ్తో ఫ్యూడ్లో కనిపిస్తే మంచిదా, లేదంటే ఇప్పుడు వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే వేరే సూపర్ స్టార్తో ఫ్యూడ్లో కనిపిస్తే మంచిగా కూడా మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన బ్రాన్సన్ రీడ్ అంటే గుర్తొచ్చింది, మన బ్రాన్సన్ రీడ్ది ఒక రియాక్షన్ వచ్చింది బాస్. అంటే నిన్న చాలా భయంకరంగా అటాక్ చేసిండుగా మనోడు. ఫైనలీ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ పైన అటాక్ చేసిండు. అండ్ మీద గుర్తుండొచ్చు మన బ్రాన్సన్ రీడ్ రింగ్లో వచ్చి చాలా క్లియర్లీ మైక్ తీసుకొని అందరి ముందు చాలా ఓపెన్లీ ఒక మాట చెప్తారు. అండ్ అది ఏంటంటే నేను ఇదంతా ఫేమస్ కానికి ఇదంతా నేను స్పాట్ లైట్లో రానికి చేస్తానన్నమాట, నేను ఫేమస్ కానికి ఇదంతా చేస్తున్నానని మన బ్రాన్సన్ రీడ్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఓకే అండ్ ఫైనలీ నిన్న మన బ్రాన్ స్ట్రోమన్ అంటారు చూసిన ఈ పేరు సేమ్ ఉంటే చాలా గడబడైపోతుంది అనమాట. కొంచెం సేమ్ పేర్లు ఉంటే అందుకే మనం మిస్టర్ విక్ మ్యాన్ ఎప్పుడు అంటే సేమ్ కొంచెం పేరు కొంచెం మ్యాచ్ అయినా ఎప్పుడు అంటే సూపర్ స్టార్ పేరు మొత్తం చేంజ్ చేస్తుండే అనమాట. కొంచెం సేమ్ ఉండద్దని ఈ టైప్లో ఆలోచిస్తుండే మనం మిస్టర్ విక్ మ్యాన్. సో కరెక్టే ఆలోచిస్తుండే, ఎందుకంటే ఇప్పుడు చూసినారు ఇందాక బ్రాన్ స్ట్రోమన్ వచ్చేసి అనమాట. సో మనము బ్రాన్సన్ రీడ్ గురించి మాట్లాడుతున్నాము. సో బ్రాన్సన్ రీడ్ ఏంటంటే చాలా క్లియర్లీ చెప్తారన్నమాట, ఇదంతా నేను ఫేమస్ కానీ చేస్తా అని. అండ్ ఫైనలీ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ పైన అటాక్ చేసి నిజంగానే చాలా ఫేమస్ అయిపోయినారన్నమాట మన బిగ్ బ్రాన్సన్ రీడ్. అండ్ రీసెంట్లీ ఒక ట్వీట్ చేసి రియాక్షన్ ఇచ్చినారు. అండ్ ఆ ట్వీట్ ఏందో వీడొచ్చింది స్క్రీన్ పైన. సో మన బ్రాన్సన్ రీడ్ ఏమని రాసినారంటే, నేను ముందు చెప్పినాను అంటే నేను స్పాట్ లైట్ కోసం ఇదంతా చేస్తున్నాను, రా అయినా సరే స్పాక్ డౌన్ అయినా సరే అంటే ఏ షో అయినా సరే నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు చేయాలనిపించినప్పుడు నేను చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, అర్థమైందా. అండ్ ఐ ఎక్నాలెడ్జ్ సోలో అని రాసినారు. అంటే మన బ్రాన్సన్ రీడ్ సోలో సికోవాకి ఎక్నాలెడ్జ్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే బ్రాన్సన్ రీడ్కి ఇంత మంచి అవకాశం ఇచ్చింది మనడు స్పాట్ లైట్లో రానికి. అంటే ఆల్రెడీ సెత్ రాలిన్స్ ఫైట్ చేసి చాలా మంచి స్పాట్ లైట్లో వచ్చేసిండు. బట్ ఇప్పుడు ఏంటంటే మనడు రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ పైన బెట చేసిండు కదా. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు మొత్తం టాక్ వచ్చేసింది అనమాట, చాలామంది రియాక్ట్ అవుతున్నారు. సో అందుకనే మనడు అంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ సోలో సికోవాకి ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎంత సరే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్లో 5th మెంబర్లా ఫైట్ చేస్తున్నారంటే కంపల్సరీగా ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే సోలోకి. సో అందుకని ఎక్నాలెడ్జ్ చేసినారన్నమాట. అండ్ ఇంకా చాలా రాసినారు ఇక్కడ. అండ్ మేబీ ఇక్కడ రాసిన ప్రకారం చూస్తే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మేబీ ఏదో ఒకటి అంటే ఏదో ఒక బ్లడ్ లైన్తో ఏదో కరెక్షన్ ఉండొచ్చు అన్నమాట. చూద్దాం ఇంకేమైనా అప్డేట్ వస్తే. బట్ ఏంటంటే మన బ్రాన్సన్ రీడ్ ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ అంతేకాదు సోలో సికోవాది ఒక రియాక్షన్ వచ్చిందన్నమాట. అండ్ సోలో సికోవా అయితే చాలా పెద్ద మాటలు మాట్లాడిస్తున్నారు. అండ్ అసలు ఏమైందంటే అటాక్ చేసిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూ జరిగిందన్నమాట సోలో సికోవాది. అండ్ ఆ ఇంటర్వ్యూలో సోలో సికోవా ఏమని చెప్తున్నారంటే,
చూసినారా, దీన్ని పని అంటారు. అర్థమైంది అంటే మేము చేసింది ఇది ఒక ప్రాపర్ పని అనమాట. అండ్ రోమన్ రేన్స్ నువ్వు అండ్ నీ బ్లడ్ లైన్ మీరు వార్ గేమ్స్లో వచ్చేందుకు తిట్టినారనమాట. మీరు తీసుకొని వార్ గేమ్స్లో వచ్చేయండి కానీ ఈ టైప్లో మనోడు చెప్పేసి ఇప్పుడు సెలబ్రేట్ చేసే టైం అని చెప్పిన. ఎందుకంటే మొత్తం ఒరిజినల్ బ్లడ్ లైన్కి కుమ్మేసినారు కదా. సో ఇప్పుడు సెలబ్రేట్ చేసే టైం అని పార్టీ చేయడానికి సెలబ్రేట్ చేయడానికి వెళ్ళిపోయినారన్నమాట. చూడొచ్చు కొన్ని స్క్రీన్ షాట్స్ ఇక్కడ మనోడు వార్నింగ్ ఇచ్చినప్పుడు. సో చూసినారా, సోలో సికో ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. రోమన్ రేన్స్కి మొత్తం ఒరిజినల్ బ్లడ్ లైన్కి వార్నింగ్ ఇచ్చేసిండు అనమాట. సో ఇప్పుడు మా సోలో సికో వార్నింగ్ పైన అండ్ బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొక థియరీ నడుస్తుంది బాస్. అండ్ ఇది మేబీ కానికి నిజంబి కావచ్చు, అంటే కానికి ఏమైనా కావచ్చు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్స్లో చిన్నవి చూపిస్తుంది ఆన్ టీవీలో. అండ్ ఎవరెవరు అది పట్టుకుంటారో ఆన్ టీవీలో, ఎవరెవరు దాన్ని క్యాచ్ చేస్తారో అది ఒకసారి నిజంబి అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే అంటే మన బ్యాక్ స్టేజ్, మన స్మాక్ డౌన్లో బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్లో ఒక్క రూమ్లో మన ఒరిజినల్ బ్లడ్ లైన్ అక్కడ ఉన్నప్పుడు అండ్ అప్పుడే అక్కడ సోలో సికో అది అక్కడ టీవీలో అంటే మన సోలో సికో రింగ్ సైడ్ ఎంట్రీ అవుతున్నప్పుడు అక్కడ టీవీలో వచ్చిందనమాట. సో రోమన్ అక్కడ టీవీ సైడ్ చూసినప్పుడు సామి జైన్ ఏం చేసినారంటే సామి జైన్ జేబులోకి వెళ్ళి అంటే ఫోన్ తీసినారు అండ్ సామి జైన్ అక్కడ పక్కనే సోఫా పైన పడేసినారు అనమాట. మన సామి జైన్ ఒక ఫోన్ తీసి పడేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫైట్ కోసం వెళ్తున్నారు అన్నమాట. సో అందుకనే అంటే ఫోన్ అంతా జేబులో ఉంటే పలిపోతుంది. సో అందుకని అక్కడ లాకర్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయినారు అనుకుంటా. కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఇంకొక థ్వీర్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఒకటి ఆలోచిస్తున్నారు. అండ్ అది ఏంటంటే మన రోమన్ రైన్స్ వచ్చి సేమ్ అక్కడే కూర్చొని రోమన్ రైన్స్ ఇట్లా ఎంకల్కి వెళ్ళి ఫోన్ తీసినారు అనమాట. అండ్ ఫోన్ తీసి కాల్ చేసినారు అండ్ అప్పుడే కాల్ కనెక్ట్ కాలేదు మన వాయిస్ మ్యాన్తో. సో ఇప్పుడు టాక్ ఏంటంటే సోషల్ మీడియాలో మన రోమన్ రైన్స్ ఆ ఫోన్ అంటే ఫోన్ డయల్ చేసినప్పుడు అక్కడ మన వాయిస్ మ్యాన్ని కాల్ చేసినప్పుడు అది అసలు మన రోమన్ రైన్స్ ఫోనే కాదంట. అంటే మ్యాచింగ్ సేమ్ ఉండొచ్చు, సేమ్ కలర్ ఉండొచ్చు మన రోమన్ రైన్స్ అండ్ సామి జైన్ది ఫోన్. సో అందుకనే రోమన్ రైన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినారు అనుకుంటా. ఎందుకంటే అక్కడ పక్క నుంచి తీసిన అంటే మన సామి జైన్ ఎక్కడ ఫోన్ పడేసినారో అక్కడ నుంచే మన రోమన్ రైన్స్ ఆ ఫోన్ తీసినారు. అండ్ రోమన్ రైన్స్ అంటే మేబీ చూస్తున్నట్లే అనిపిస్తుంది, అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము అక్కడ నుంచి అని చెప్పలేము. బట్ అదే లాకర్ రూమ్లో ఉండే రోమన్ రైన్స్ అండ్ అక్కడనే కూస్తున్నారు అండ్ రోమన్ రైన్స్ ఇలా ఫోన్ తీసి కాల్ చేసినారు అంటే కనెక్ట్ కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే టాక్ ఏంటంటే రూమర్స్ ఏంటంటే అది అసలు మన రోమన్ రైన్స్ ఫోనే కాదు సామి జైన్ ఫోన్. సో అందుకనే కాల్ కనెక్ట్ కాలేదు. అండ్ సామి జైన్ ఫోన్ అయితే ఎందుకు కనెక్ట్ కాలేదు దీని ఇంకా రీజన్ ఏంటంటే ఇప్పుడు సామి జైన్ ఇంతకుముందు చాలా చేసిన అంటే చాలా జరిగింది అనమాట. మన సామి జైన్ అండ్ మన బ్లడ్ లైన్ మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి. సో అందుకనే మన పాల్ హేమన్ మన వాయిస్ మ్యాన్ సామి జైన్కి బ్లాక్ చేసినారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సామి జైన్ బ్లడ్ లైన్ మెంబర్ ఇవి కాదు, సామి జైన్ ఛాన్స్లో ఓవర్ చేసిండు. సో అందుకనే మన వాయిస్ మ్యాన్ ఏం చేసినారంటే మన సామి జైన్కి బ్లాక్ చేసినారు. సో అందుకనే మన సామి జైన్ ఫోన్తో డయల్ చేసినప్పుడు అసలు అంటే మన వాయిస్ మ్యాన్ది కాల్ కనెక్టే కాదు, సర్వీస్లో లేదని వచ్చింది అక్కడ. ఇప్పుడు సర్వీస్లో లేదంటే మేబీ అసలు నంబరే యాక్టివ్ లేనట్టు. బట్ మేబీ ఇప్పుడు అక్కడ ఏ టైప్లో సో చెప్పలేము. డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో అయినా స్టోరీ లైన్ చూపించచ్చు. అక్కడైతే సర్వీస్లో లేదు నంబర్ అని వచ్చింది. బట్ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే అది సామి జైన్ ఫోన్ కాబట్టి సామి జైన్ ఫోన్తో కలవలేదు, మన వాయిస్ మ్యాన్ బ్లాక్ చేసినట్టున్నారు సామి జైన్కి. ఎందుకంటే సామి జైన్ ఇంతకుముందు బ్లడ్ లైన్కి బిట్రే చేసిండు అనమాట. అంటే బ్లడ్ లైన్లో ఉండి కెవిన్ ఓవెన్స్ కోసం ఒకటేసారి బ్లడ్ లైన్ పైన అటాక్ చేసిండు. సో అందుకనే మన వాయిస్ మ్యాన్ బ్లాక్ చేసి పడేసిండు అనమాట సామి జైన్కి. అండ్ రోమన్ రైన్స్ అనుకోకుండా మన సామి జైన్ ఫోన్తో కాల్ చేసినారు. సో అందుకనే ఈ టైప్లో జరిగిందని ఇప్పుడు ఇదంతా చూసి అంటే ఇప్పుడు ఇదంతా టాక్ ఎందుకు వస్తుంది, ఈ రూమర్ ఎందుకు వస్తుంది, ఈ టాక్ ఎందుకు వస్తుంది, ఫ్యాన్స్ అందరూ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఈ వీడియో వల్ల. ఎందుకంటే అంటే నేనైతే ఇక్కడ వీడియో ప్లే చేయలేను, బట్ మీరు స్క్రీన్ షాట్ చూడవచ్చు. మన సామి జైన్ చాలా క్లియర్లీ అక్కడ అంటే మన సోలో సికో అక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు టీవీలో వాళ్ళు చూసినప్పుడు రోమన్ రైన్స్ అక్కడే ఉండే కదా. సో అప్పుడు మన సామి జైన్ ఏం చేసినారంటే ఫోన్ తీసినారు జేబులోకి వెళ్ళి అండ్ అక్కడే పక్కన పడేసినారన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇప్పుడు ఈ వీడియోని చూసిన తర్వాత ఇప్పుడు ఇది అనుకుంటవి కావచ్చు, మేబీ సామి జైన్ ఫైట్ చేయడానికి వెళ్తున్నారు. సో ఫోన్ పలిపోతుంది ఒక్కోసారి అని ఫోన్ అక్కడ పడేసినారు అనుకుంటా. మళ్ళీ వచ్చి తీసుకుందాం లాకర్ రూమ్ అంటే లాకర్ రూమ్లోకి వెళ్ళి ఎక్కడ పోదు కదా. సో అందుకని అక్కడ పెట్టేసినారు అనుకుంటా. లేదంటే మేబీ చిన్న కన్ఫ్యూజన్ కావచ్చు, రోమన్ రైన్స్ అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు రోమన్ ఫోన్ అనుకొని మనోడు కాల్ చేసినట్టు ఉన్నాడు అంటే కానికి ఏమైనా కావచ్చు అని ఈ టైప్లో టాక్ ఉంది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే
ఇప్పుడు ఇంకొక వీడియో వస్తుంది సోషల్ మీడియా. నేను మీకోసం ఇంకో వీడియో తీసుకొచ్చినాను, ఇంకో వీడియో స్క్రీన్ షాట్ తీసుకొచ్చినాను. అంటే అసలు మేనే కంటే ముందు బ్యాక్ స్టేజ్ చాలా సెగ్మెంట్ జరిగినాయి అన్నమాట. మన రోమన్ రైన్స్, రాక్ చాలా జరిగినాయి. సో సోషల్ మీడియాలో ఇంకొక వీడియో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియోలో ఏంటంటే మన రాక్ సోలో సికోవా సైడ్ చూస్తున్నారు. అండ్ రోమన్ రైన్స్ ఏంటంటే ఆ సోలో కొంచెం రెడీ లేడు అన్నట్టు ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో అప్పుడే రాక్ ఏమన్నారంటే కాదు, అంటే సోలో సికోవా రెడీ ఉన్నాడు, సోలో సికోవా ఇస్ రెడీ అని చెప్పి, అంటే హీస్ రెడీ అని చాలా క్లియర్లీ చెప్పేసాను అనమాట రాక్. అంటే రాక్ అక్కడ సోలో సికోవా సైడ్ చాలా క్లియర్లీ చూస్తున్నారు. అంటే మీరు ఒక స్టోరీ లైన్కి మీరు గమనిస్తే, మీరు కొంచెం కరెక్ట్గా ఆలోచిస్తే ఇదంతా చాలా క్లియర్లీ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే కరెక్ట్ రెసల్మేనియా కంటే ముందు జస్ట్ ఒక 2-3 వారాల ముందు బ్యాక్ స్టేజ్ ఇలాంటి సెగ్మెంట్ జరిగింది. జస్ట్ ఒక 2-3 వారాల ముందే బ్యాక్ స్టేజ్, మేబీ ఒక 2 వారాల ముందు కూడా రెసల్మేనియా కంటే ముందు ఒక సెగ్మెంట్ జరిగింది. అంటే మన రాక్ సోలో సికోవా సైడ్ చూసి ఎస్ అంటే హీస్ రెడీ, అంటే మనకు రెడీ ఉన్నాడని ఈ టైప్లో చెప్పిండు మన రాక్. అండ్ కరెక్ట్ రెసల్మేనియా కాంగానే, అంటే కరెక్ట్ 2 వారాల తర్వాత సోలో సికోవా మన బ్లడ్ లైన్కి బీట్రే చేసిండు అనమాట. అంటే సోలో సికోవా టామా టొంగా అక్కడ తీసుకొచ్చేసి ఫస్ట్ మన టామా టొంగా వచ్చేసినారు. అండ్ జిమ్మి ఊసో పైన ఇలా అటాక్ చేసినారు. అండ్ చాలా క్లియర్లీ బీట్రే చేసిండు మన సోలో సికోవా. ఇప్పుడు మన రెసల్మేనియా కాంగానే, అంటే మీరు కరెక్ట్ ఇప్పుడు నేను ఈ ఫోటో చూడండి. అంటే ఇప్పుడు నేను ఏ వీడియో మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. ఈ వీడియోకి అండ్ రెసల్మేనియాకి అండ్ రెసల్మేనియా తర్వాత మన సోలో చేసిన బిట్రేకి ఎక్కువ గ్యాప్ లేదనమాట. జస్ట్ 2-3 వారాలదే గ్యాప్ ఉంది. సో దీని అర్థం ఏంది, స్టోరీ చాలా క్లియర్లీ కనెక్ట్ అవుతుంది. రాక్ సోలో సికోవా సైడ్ చూసి సోలో రెడీ ఉన్నాడు, సోలో సికోవాకి మనం ఇక అంటే మన రాక్ ప్రకారం ఇక నడిపిద్దామని రాక్ అక్కడ నుంచి ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఇది మొత్తం రాక్ ప్లాన్ మీరు క్లియర్ ఇన్ ఫ్యూచర్ మీకు తెలిసిపోతే రాక్ ఇన్ ఫ్యూచర్లో ఈ న్యూ బ్లడ్ లైన్ ఇంకా మాస్టర్ మ్యాన్ ఇంకెవరో కాదు, రాక్ అని చాలా క్లియర్ తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు మన వాయిస్ మ్యాన్ ఏం రోల్ ప్లే చేస్తారో అదే చూడాలి. ఇప్పుడు మన వాయిస్ మ్యాన్కి ఏమైనా ఎక్కించేసిండా మన రాక్, మేమేం చెప్పలేము. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ తెలియకుండా సోలో సికోవా బ్రెయిన్ వాష్ చేసిండు అనమాట. సోలో సికోవా మొత్తం ఎక్కించేసిండు, సోలో సికోవా మొత్తం మారిపోయిండు. సో మేబీ మన పాల్ హేమన్ లాంటి మాస్టర్ మ్యాన్ తోనే గేమ్ ఆడతాడా మన రాక్, ఆడిందా మేబీ అని చెప్పలేము అనమాట. ఇప్పుడు కానీ ఏమైనా కావచ్చు. సో ఇది ప్రెజెంట్ కోసం సోషల్ మీడియా టాక్, ఇది ప్రెజెంట్ కోసం కొన్ని రూమర్స్ అనమాట ఈ రోజువి. సో ఇప్పుడు ఈ రూమర్స్ పైన ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. రాక్ అయితే సోలో సైడ్ చూసి ఈజ్ రెడీ అని చెప్పేసినారు. సో కరెక్ట్ అక్కడ నుంచే మన రాక్ అసలైన ప్లానింగ్ స్టార్ట్ చేసినారనమాట. సో చాలా జరుగుతుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.